అండ్ దీంతో పాటు దోస కూడా ఆల్మోస్ట్ మనకి ఇడ్లీ బ్యాటర్తోనే చేస్తాం కాబట్టి అది కూడా అంత హెల్దీ కాదని చెప్పొచ్చు. ఇంకా చాలామందికి డౌట్ రావచ్చు, ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మాకు గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్‌లో ఉంటాయని డౌట్ కూడా రావచ్చు. సో వెరీ సింపుల్, మనం తీసుకునే ఫుడ్‌లో హోల్ గ్రెయిన్స్ అనేటివి ఎక్కువగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ రవ్వ ఉప్మా తీసుకున్నారనుకోండి, ఒక చిన్న కప్ ఆఫ్ గోధుమ రవ్వ ఉప్మా తీసుకుంటే దాంతోపాటు మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒక హోల్ ఎగ్ ప్లస్ 2 ఎగ్ వైట్, ఇలా ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ మన బాడీలో స్పైక్ అవ్వకుండా ఉంటాయి. అంటే మనకి హెవీనెస్ వస్తుంది అండ్ గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 కప్పు గోధుమ రవ్వ ఉప్మా తీసుకుంటే దాంతోపాటు 2 or 3 ఎగ్ వైట్స్ అండ్ 1 ఎల్లో ఇలా యాడ్ చేసుకోవచ్చు. లేదు అది హెవీగా ఉంది అనిపిస్తే మీకు క్వాంటిటీ వైజ్ ఇంపార్టెంట్, కానీ 3 ఎగ్స్ తీసుకోవడం వల్ల మీకు హెవీ అయితే ఏమనిపించదు. 2 ఎగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు నాన్ వెజిటేరియన్స్ అయితే. అండ్ ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా స్ప్రౌట్స్ కానివ్వండి అండ్ గ్రీన్ పీస్ మనకు దొరుకుతుంది. గ్రీన్ పీస్, కుక్డ్ గ్రీన్ పీస్ 60 to 70 grams అనేది మనం బ్రేక్ఫాస్ట్తో పాటు యాడ్ చేసుకోవచ్చు. లేదు గోధుమ రవ్వ ఉప్మా అలా చేసుకున్నప్పుడు ఆ ఉప్మాలో మనకి గ్రీన్ పీస్ ఇలాంటివి యాడ్ చేసుకొని లాట్ ఆఫ్ వెజిటేబుల్స్, మనకి ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటాయో అలాంటి వెజిటేబుల్స్ని మనము ఉప్మాలో వేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనకి వెజిటేబుల్స్ అండ్ గ్రీన్ పీస్ అయితే మనకు ప్రోటీన్ వస్తుంది, వెజిటేబుల్స్లో తక్కువ క్యాలరీస్ వస్తాయి. అండ్ హోల్ వీట్ యూస్ చేయడం వల్ల ఏంటంటే అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనమాట. అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఇమ్మీడియట్గా మనకి స్పైక్ అవ్వవు. మనకి గ్లూకోజ్ లెవెల్స్ మన బాడీలో గ్లూకోజ్ అనేది స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనము ఇవి అన్నీ మిక్స్డ్గా యాడ్ చేసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వవు, ప్రోటీన్ కూడా ఉంటుంది అండ్ మన బాడీకి కావాల్సిన మెయిన్ మైక్రోన్యూట్రియంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. పోహా యాడ్ చేసుకోవచ్చు, హోల్ గ్రెయిన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, మిల్లెట్స్ అనేటివి, మిల్లెట్స్ ఉప్మా కానీ మిల్లెట్స్ పొంగల్ కానీ ఇలాంటివి మనం యాడ్ చేసుకోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్గా ఎక్కువగా డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో ఎక్కువగా తీసుకోవాల్సిన ఫుడ్ వచ్చి హై ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్స్. హై ప్రోటీన్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్లు ఎగ్స్ తీసుకోవచ్చు, దాల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, మూంగ్ దాల్ కూడా తీసుకోవచ్చు. మూంగ్ దాల్ కిచడీ కానివ్వండి మిల్లెట్ కాంబినేషన్తో మూంగ్ దాల్ కిచడీ తీసుకోవచ్చు అండ్ హోల్ వీట్ ఉప్మా తీసుకోవచ్చు, గ్రీన్ పీస్ తీసుకోవచ్చు, చెన్నా దాల్ కూడా నైట్ మొత్తం సోక్ చేసి మార్నింగ్ కుక్ చేసి అది కూడా బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం చెన్నా దాల్ని కూడా జస్ట్ చీల్లా లాగా యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. వీటి వల్ల ఏంటంటే ఇలాంటి ఫుడ్స్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మనకి స్పైక్ అవ్వవు. అండ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే మనము లాంగర్ గ్యాప్ ఇస్తాం కదా నిద్రపోయిన తర్వాత, నిద్ర లేచిన వెంటనే తీసుకునేది బ్రేక్ఫాస్ట్.